నేను ఇంకొక పాట పాడతా. అన్నన్నా ఓ జగనన్నా లోకమంత గమ్మత్తన్నా, లోకములో నువ్వు ఉండాలి, మా అన్నబాబులు నీకుండాలి. అన్నన్నా ఓ జగనన్నా లోకమంత గమ్మత్తన్నా, లోకములో నువ్వు ఉండాలి, మా అన్నబాబులు నీకుండాలి. థ్యాంక్ యూ. అన్ని అందుతున్నాయా నీకు? పెన్షన్ గిన్షన్ దాన్ని అందుతున్నాయా? పెన్షన్ వస్తుంది. నాకు ఒక్క కొడుకు ఉన్నాడు, కాలేదు నా కొడుకు. నాకు ఏం మాసిలే, నా కొడుకు కాలేదు. నాకు పింఛన్ వస్తుంది, నా కొడుకు 3000 పింఛన్ వస్తుంది, ఒక కాలేదు. నాకు ఇంకేమీలే. ఎందుకు వచ్చింది తిప్పులు మూసిలి తానానికంటే, తిప్పలో రాకుండా తిప్పలు రాకుండా జగనన్నావైతేనేమో 3000 పింఛనిస్తాడు. తిప్పలు రాకుండా జగనన్నావైతేనేమో 3000 పింఛనిస్తాడు. అన్న రెండు నిమిషాల్లోనే ముగిచేస్తారు. ఒక్క నిమిషం అన్న. చుక్కతో మొదలయ్యి చెరువులన్నీ నింపుతూ ఉన్నారన్న. బండరాళ్ళ గుట్టలను గుండెలొడ్డి తొలసినా అగుపించదు నీటి ఎవరు అన్న? పెండకలన్న అన్న, తుగ్గలి మండలం అన్న. 9వ నెలలో మీరు వచ్చినప్పుడు తుగ్గల్లో అందరూ కళాకారులే కదా అన్న. 9వ నెలలో పత్తికొండకు మీరు వచ్చినప్పుడు అన్న, నేను మీతో కలవడం జరిగిందన్న. నేను మీరు పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీలోనే పనిచేస్తున్నా అన్న. నాకు 3 పిల్లలన్న. అయితే నేను మీరు అడిగినారన్న ఏం కావాలో మధు అని. అన్న 3 పిల్లలు చదువుకున్నారు, ఒకరికి జాబ్ ఏంటని అడిగినా అన్న. అయితే నా కూతురు BSc నర్సింగ్ అయిపోయిందన్న. ఆర్టీ కంట్రోల్ అప్లై చేసినామన్న. సరే ఎందుకు వచ్చిందమ్మా, ఇప్పుడు ఒక జాబ్ వచ్చిందన్న. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా మనం ప్రవేశపెట్టినటువంటి హెల్త్ క్లినిక్లో జాబ్ చేస్తుందని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. రైట్ మధు, రైట్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా కూడా ఏదైనా సూచనలు ఇవ్వాలనుకున్నా, సలహాలు ఇవ్వాలన్నా వీలైన కాడికైతే మాట్లాడించే ప్రయత్నమే చేసినాను. కానీ ఇంకా ఎక్కడైనా న్యాచురల్గా ఇంతమందితో మాట్లాడడం, ప్రతి ఒక్కరితో మాట్లాడడం అనేది సాధ్యం కాదు. కాబట్టి సమయాభావ కారణం కూడా ఉంది. కాబట్టి మీ అందరికీ స్లిప్పులు ఇచ్చినారు. కాబట్టి ఆ స్లిప్పుల్లో మీరు రాస్తే మీకున్న ఏదైనా సలహా ఏదైనా ఇవ్వాలనుకున్నది అది నా దాకా వస్తుంది. మీ సలహాలు ఏదైనా ఉంటే తీసుకుని దాని వల్ల సిస్టమ్ను ఇంకా కొంత మెరుగ్గా ఏదైనా చేయడానికి ఏమేమి చేయగలుగుతామో అవన్నీ కూడా సలహాలు కూడా తీసుకునే కార్యక్రమం చేస్తాం. ఎందుకనంటే ఇప్పటికే దాదాపుగా ఒక 20 మంది మాట్లాడింటారు. 20 మంది కూడా మాట్లాడినా కూడా ఇంకా చాలామంది చేతులు లేస్తూనే ఉంటాయి. ఇంక చాలామంది మాట్లాడాలని అనుకుంటూ ఉంటారు. బట్ అందరికీ ఇన్ని వేల మందికి అందరికీ కూడా ఇచ్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదన్నది ఖచ్చితంగా అందరూ కూడా గ్రహించవలసిందిగా సభని ఇంకా కోరుతా ఉన్నాను.